బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో మహాధర్నా నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్ కు నీరు విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయకుండా రైతులకు వెంటనే నీరు అందించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో కాళేశ్వరం ద్వారా నిజాం సాగర్ కు నీరు వచ్చేదని, ప్రభుత్వం కూడా అదే విధంగా రైతులకు సాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసించారని, ఇప్పుడు ప్రభుత్వానికి రైతుల సమస్యలపై ఎందుకు సూచనలు చేయడం లేదని ప్రశ్నించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి రైతులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, ఆయనపై కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరాలు మనం బీఆర్ఎస్ లో పనిచేశాం. ఇప్పుడు ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తితో కలిసి మనం అందరం టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా 11 సంవత్సరాలు పనిచేసాం. ఆ రోజు మన గవర్నమెంట్ పనితీరు, రైతుల కోసం కేసీఆర్ గారు ఎలా కష్టపడ్డాడు, ఏం చేశాడు, ఆయన చేసిన పని ఎంతవరకు సఫలమైంది అనేది తర్వాత వచ్చిన దిగ్గీ గవర్నమెంట్ కూడా కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఆ కాళేశ్వరం ఫలాలు మొత్తం రైతులకు అందాయి. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 45 లక్షల ఎకరాల కోసం కట్టిన ప్రాజెక్టు. ఒక 3 పిల్లర్లు కుంగిపోయిన దానికి కావాలని దాన్ని రాద్ధాంతం చేసి టోటల్ ప్రాజెక్టే ఎందుకు పనికిరాదన్నట్టుగా ఇప్పుడు ఎక్స్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మీరు మెండిగడ్డ ఉపయోగించకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా రైతులకి మనం సింగూరు మన హల్దీవాది ద్వారా మన నిజాం సాగర్కి నీళ్ళు ఇవ్వచ్చని ఆయన ప్రపోజ్ చేశాడు. ఆయన ప్రపోజల్ చేసిన మరుసటి రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఏమంటారంటే, అతనికి సెంట్రల్ జైలుకి మేము పంపించలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. అంటే రైతులకు ఉపయోగం కోసం ఎవరైనా ఒక చీఫ్ ఇంజనీర్ ఒక ప్రపోజల్ చేస్తే వాటిని నెక్స్ట్ డే మరుసటి రోజే వాడు టీఆర్ఎస్ కార్యకర్తగా మేము వాటిని ఎందుకు సఫర్ చేయలేదు అనే టైప్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం, దానికి అది ఎంతవరకు కరెక్ట్? మేము కూడా అన్న ఇక్కడ బాజిరెడ్డి సార్ ఉన్నారు, ఆగన్న గారు ఉన్నారు. మేము ఇదే నియోజకవర్గం నుంచి ఒక 4 సార్లు మెండిగడ్డ బ్యారేజ్ అవి చూడటానికి కోసం మా పాత ఎమ్మెల్యే గారు ఎప్పుడో వెళ్ళడం జరిగిందన్న. అదొక అద్భుతం. మేము చూసింది ఎన్నో. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎప్పుడో మా చిన్నప్పుడు కట్టుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేము ఆ కట్టల మీదకి వెళ్ళి ఒక 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టగలుగుతారా ఒక రాజకీయ నాయకుడు? ఎంత చిత్తశుద్ధి ఉంటే ఇంత పని చేయగలిగాడు ఆయన అని మేము ముక్కున వేలేసుకున్నాం. కొన్ని కిలోమీటర్లు దాని మీద బ్యారేజ్ మీద మేము ప్రయాణం చేయడం జరిగింది. కార్లలో 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మేము 4 సార్లు విజిట్ వెళ్ళామన్నా. 4 సార్లు విజిట్ వెళ్ళాం, 4 సార్లు చూసాం. ఎప్పటికైనా మాకు సింగూరు మాకు యాక్చువల్గా రిజర్వాయర్ ప్రాజెక్ట్ మాకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని చెప్పి కట్టింది. తర్వాత మాకు అవసరాలకు లేకుండా మా నిజాం సాగర్కి దాని మూలంగానే ప్రాబ్లం అయింది. దాని మూలంగా సింగూరుకు కూడా నీళ్లు వస్తాయి, మాకు కూడా నీళ్లు వస్తాయి. మా రైతులు హాయిగా 2 పంటలు పండించుకుంటారనే ఉద్దేశంలో ఉంటే అనుకోకుండా మనం చేసుకున్న తప్పుతోటే మనం కేసీఆర్ గారు చేసుకుని ఒక చిన్న పొరపాటు 3 పిల్లర్లు పొంగిన ప్రాజెక్టుని పనికిరాని దానిగా చిత్రీకరించి ఇవాళ అంత ఖర్చు పెట్టిన దాన్ని వాళ్ళు ఉపయోగించకుండా, వాళ్ళు ఉపయోగిస్తే ఆ పేరంతా కేసీఆర్ గారికి టీఆర్ఎస్ గవర్నమెంట్కి వస్తుంది. 10 సంవత్సరాల్లో వీళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టారన్న ఉద్దేశంతో దాన్ని ఉపయోగించకుండా వాళ్ళు దాన్ని నాశనం చేసి ఇవాళ రైతులందరినీ అగమ్యగోచరం చేసిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు రైతులకి అని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇంకొక వినవి మీకు మేమేం చేస్తున్నామంటే, టోటల్గా లాస్ట్ టైం కూడా మనకి సింగూరు నుంచి కొన్ని నీళ్లు వచ్చినాయి. ఈసారి కూడా ఉన్న 4 టీఎంసీలు ఇవ్వటం ఇష్టపెట్టి ఒక 2-3 టీఎంసీలు మన మొదటి పంటకు తక్కువ పడతాయి, అవి వెంట తెచ్చుకోవాలనే ఆలోచన లేకుండా రాష్ట్ర వ్యవసాయ సలహాదారని మన పేరు పెట్టుకున్నాయినా ఆ సలహా ఇవ్వకుండా ఉన్న 4 టీఎంసీలు నీళ్లు ఇష్టపెట్టేసి తర్వాత ఎవరిని అందులో కలుపుతారు. ఈ 4 టీఎంసీలతో పాటు ఇంకా 2-3 టీఎంసీలు కలిపితే కానీ మనకు పంట రాదు. మనకి మినిమం ఈ రోజు నుంచి 4-5 టన్నులు కావాలి. ఇంకా 4-5 టన్నులు అంటే మనకు 6 నుంచి 7 టీఎంసీలు కావాలి. మన దగ్గర బయటకు రావడానికి ఓన్లీ 4 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
ఇంకా 3 టీఎం నీళ్లు మనకి ఎట్టి పరిస్థితుల్లో పైనుంచి కాళేశ్వరం నుంచి పంపుల ద్వారా తెస్తారా, దేని ద్వారా తెస్తారా, ఇది తెచ్చి మన పంటలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే ఈ పరిస్థితుల్లో మనం ఉండుంటే కేసీఆర్ మాత్రం మామూలుగా ఊరుకునేవాడు కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండుంటే ఈ చాతగాని ప్రభుత్వాన్ని మనం ఎన్నో రోజులు భరించాల్సిన అవసరం లేదు. ముందు ముందు మన ప్రభుత్వమే వస్తుంది, రైతులకి అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పి మా అందరి తరఫున కేసీఆర్ గారికి, బాజిరెడ్డి గారికి, ఆగన్న గారికి అందరు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రైతుల తరఫున మేము నిరసన తెలియజేస్తూ ఇక్కడ దాకా వచ్చి మా అందరికి సపోర్ట్ చేసి వాస్తవం గమనిస్తున్నాం. రైతు ఇంత సంక్షోభ పరిస్థితిలో ఉంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక్క స్టేట్మెంట్ అయినా ఇచ్చిందా? నిద్రపోతున్నావా శ్రీనివాసరెడ్డి గారు? ఆ పదవి తీసుకొని నిద్రపోతున్నావా? మీరే చెప్పారు కాళేశ్వరం అత్యుత్తమైనటువంటి డ్యామ్ అన్నారు. మీరే చెప్పారు. ఒక్కసారి పోయినసారి కాళేశ్వరం నుంచి నియాల్ సాగర్ కూడా నీళ్ళు తెప్పించారు. నియాల్ సాగర్ నుంచి నీళ్ళు తెప్పించుకున్నప్పుడు సంకలు గుద్దుకుంటా నీ అమ్మ నియోజకవర్గం మొత్తం తిరిగినాం. ఇటువంటి డ్యామ్ నేను చెప్పినా కదా కాళేశ్వరం ఎంత మంచి డ్యామ్ అని. ఇప్పుడు ఎక్కడ పోయింది పోచారం శ్రీనివాసరెడ్డి గారు? మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఏం చేశారు? క్లుప్తంగా చెప్పండి, ప్రజలకు వివరించండి, దోచండి. ఇంకో దురదృష్టవంతుడు ఆడ ఆగ్రో సిండర్ చైర్మన్ బాగా ఇక వాడికి ఏంటంటే కనకపు సింహాసనం మీద శ్రోతను కూర్చుని తగున అన్నట్టు ఉంటుంది. వాని అదృష్టం అంతే. ఆయనకి ఎప్పుడైనా ఎలక్షన్స్ వస్తే నీళ్లు కిందికి పడతాయి అని మీదికే పదవి వస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి ఈరోజు అంజయ్ సోదరుడు చెప్పినట్టు ఇద్దరు రైతు పక్షాన ఉన్నటువంటి నాయకులు ఈరోజు మన బాన్స్వాడ నియోజకవర్గంలో మనల్ని రైతుల అఘోర పరిస్థితి ఏర్పడటానికి కూడా కారకులవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంత నీచమైన దుస్థితి. నిన్న మా ప్రశాంత్ రెడ్డి అన్న గారు డైరెక్ట్ పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళారు. రక్తం తీసుకొని వెళ్ళాడు. రక్తం పిందించమంటామన్నారు. ఆయనతో పాటు కొంతమంది రైతులు వాళ్ళు కూడా రక్తాన్ని పెట్టి సోషల్ మీడియాలో పెడుతున్నారు. నీవు నెత్తురు ఉంటే చచ్చిపో రేవంత్ రెడ్డి. మనం పంపిణీ చేసుకునేటువంటి అవకాశం ఉంటే పనికిరాని కారణాలు చెప్పి దొంగ మాటలు చెప్పుకుంటా అధికారం లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ అధికారం రాగానే తప్పుడు మాటలు, అవినీతికి మరకలు అంటిద్దామనేటువంటి ప్రత్యేక కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు పెట్టుకొని ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ రైతాంగాన్ని పెద్ద ఎత్తున అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం అందరం ముందొచ్చి ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం. 2 టీఎంసీలు రోజు లిఫ్ట్ చేసి ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టుకి నేను గతంలో నీళ్లు తెచ్చాను అన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ఎందుకు మొద్దు నిద్రపోతున్నారో చెప్పాలని అడుగుతాం. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలన్నీ, రైతాంగ ప్రయోజనాలని పన్నంగా పెట్టి ఆయన ఇష్టమైనట్టు శ్రీనివాసరెడ్డి గారు ఆయన కాంట్రాక్టులు ఏ కాంట్రాక్టు పనులు మనం తీసుకుంటే లేదా ఏ ప్రాజెక్టుకు నిధులు వస్తే మన కమిషన్లు వస్తాయనేటువంటి కార్యక్రమం తప్ప పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి ఏనాడు చేసింది ఏమీ లేదని ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇవాళ ఒక్కటి స్పష్టంగా చెప్తున్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీకు ఒక అవకాశం ఉంది. సరే మంచికి వెళ్ళినవా చెడుకి వెళ్ళినవా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాం. మిమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి పాలన నచ్చి మెచ్చి రేవంత్ రెడ్డి గారితో వెళ్ళానంటున్నారు. మీకు స్పష్టంగా ఒక మాట అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి నీకు నచ్చి మెచ్చినప్పుడు వెళ్ళినటువంటి వ్యక్తివి ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర పోయి కాళ్ళు పట్టుకుంటావా, కడుపులో తల పెడతావా, లేకపోతే రెండు తలిగించి మాట వినిపించుకుంటావా, ఏం చేస్తావో మాకు తెలియదు. నిజాం సాగర్ పరిస్థితి ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిగా ఆధారపడ్డటువంటి ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దానికి ఏ నిర్ణయం తీసుకుంటే నీ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటే మాకు మంచి జరుగుతుందో ఈ నియోజకవర్గ రైతాంగానికి ఏం చేయాలనో అక్కడ చేయగానే పనికిరాని చేయలేగాలని పెట్టి మేమేదో కార్యక్రమం పెట్టి రైతాంగం ఇబ్బందులు ఉన్నారంటే పనికిరాని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.